ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను 3వ జేసీ ఏసీఎం కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిఐడి పోలీసులు కోర్టుకు తరలించారు. నటి జత్వానీ కేసులో సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ సిఐడి కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను 3వ జేసీ ఏసీఎం కోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నటి జత్వానీ కేసులో సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని కోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారైన పిఎస్ఆర్ ఆంజనేయులను ఈ రోజు సిఐడి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం అతన్ని విజయవాడలోని కోర్టుకు తరలించారు. విజయవాడలోని ఏదైతే 3వ ఏసీఎం న్యాయస్థానం ముందు అతన్ని హాజరుపరిచారు. ప్రస్తుతం అక్కడ వాదన జరుగుతున్నాయి. ప్రాసిక్యూషన్ తరఫున కూడా రాజేంద్ర ప్రసాద్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఉమాదేవి సిపి హాజరయ్యారు. అలాగే అతను డీజీపీ డిఫెన్స్ తరఫున మటుకు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అతను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అయితే అతనికి న్యాయస్థానం మటుకు రిమాండ్ ఇచ్చే అవకాశం సమాచారము. కాసేపట్ల మటుకు ఐపీఎస్ అధికారి సీతారామన్ మటుకు రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే నటి జత్వానీ కేసులో ఆయన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు నటి జత్వానీ కేసుతో పాటు వీళ్ళ ఇంకో 2 కేసుల్లో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం న్యాయస్థానం ముందు హాజరుపడితే మరి కాసేపట్ల న్యాయమూర్తి ఆదేశం రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.